వంశీని మాజీ సీఎం జగన్ కలవబోతున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని జగన్ కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరానికి జగన్ చేరుకుంటుంటారు. వంశీని కలవటానికి జైలు అధికారులు అనుమతిని ఇస్తారా లేక ములాఖాత్ సమయంలో అనుమతి లభిస్తుందనేది వేచి చూడాలి. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ కలవనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని జగన్ కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరానికి జగన్ చేరుకుంటారు. వంశీని కలవటానికి జైలు అధికారులు అనుమతిని ఇస్తారా లేక ములాఖాత్ సమయంలో అనుమతి లభిస్తుందా అనేదే వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే వల్లభనేని వంశీ కిడ్నాప్ అదే విధంగా కూడా బెదిరించిన కేసు ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ సంబంధించి గన్నవరానికి సంబంధించి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఘటనలో ప్రధాన ముద్దాయిగా కూడా వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ దాడి చేసినటువంటి సమయంలో మాత్రం ఆయన అక్కడ లేడు, కానీ దాడి మొత్తం కూడా ఆయన చేయించారని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడి చేసిన తర్వాత టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి అదైతే మాత్రం ఒక నెల రోజుల క్రితం అయితే అది ఆ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయటం, ఆ కిడ్నాప్ చేసి అతన్ని కిడ్నాప్ చేయటమే కాకుండా అతన్ని బెదిరించి అతని చేత ఆ కేసుకు సంబంధించి ఈ కేసు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ కేసు ఇవ్వలేదు అని చెప్పి, కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. దీన్ని ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దగ్గర ముగ్గురు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అయితే ఆ ముగ్గురు కూడా రిమాండ్ లో ఉన్నారు. 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని చూసేందుకు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపు ఆయన్ని ఇక్కడికి జైలుకు వచ్చి కలుస్తారనే వార్తలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడ బాపట్లకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ఉన్నారో, నందిగాం సురేష్ గుంటూరుకి సంబంధించి సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని కలిసేందుకు జగన్ అయితే రావడం జరిగింది. జగన్ వచ్చి అక్కడ ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇదే నేపథ్యంలో రేపు వల్లభనేని వంశీని గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీని కలుస్తారు. కలిసి అతనితో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. గత కొన్ని రోజుల నుంచి కూడా వల్లభనేని వంశీకి సంబంధించి, ముఖ్యంగా వల్లభనేని వంశీ అక్కడ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసుని ట్రేస్ చేశారు. ట్రేస్ చేసి వైజాగ్లో ఉన్నటువంటి అతన్ని అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని విచారించిన మీదట వల్లభనేని వంశీని తాను కిడ్నాప్ చేశాడు, అదేవిధంగా కూడా బెదిరించాడు. అది అఫిడవిట్ ఇచ్చి తనకి సంబంధం లేదు కేసుతో అనే విధంగా కూడా అయితే మాత్రం తాను
తీసుకునేటువంటి చర్యలు బీభత్సంగా ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో భయంతో తాను తీసుకున్నానని చెప్పాడు. ఇదే నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశీ విజయవాడలో ఉన్నటువంటి సబ్ జైల్లో, ప్రజెంట్ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సబ్ జైల్లో ఉన్నారు. 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు మాత్రం అంటే ఈరోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇక్కడికి తాడేపల్లి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అతన్ని వల్లభనేని వంశీని రేపు కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సబ్ జైలుకి సంబంధించిన అధికారులు పర్మిషన్ ఇస్తారా, లేకపోతే ములాఖాత్లో కలవమని చెప్తారా అనే దాని మీద మాత్రం